అమరావతి రాజధాని వరదల తాకిడికి మునిగిపోయిందని గత కొన్ని రోజులుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని మంత్రి కందుల దుర్గేష్ ఖండించారు. వరదలతో మునిగేది అమరావతి కాదు. సార్వత్రిక ఎన్నికల్లో ఇటీవల జరిగిన ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజా వ్యతిరేకతతో వైకాపా పార్టీ మునిగిందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఆది నుంచి అమరావతి రాజధానిపై అక్కసుతో ఉన్న వైకాపా నేతలు గత ఏడాది బుడమేరు వరదల ఫోటోలను వీడియోలను చూపించి అమరావతి మునిగిందని ప్రజల్లో అపోహలు సృష్టించారు. గడిచిన 5 ఏళ్లలో అమరావతిని ముంచేందుకు కుట్ర చేశారని గుర్తు చేశారు. 5 ఏళ్ల జగన్ పాలనలో అమరావతిని నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నించారు. అమరావతి రాజధాని పరిధిలోని ప్రజల బాగోగులు వైకాపాకు పట్టవాన్ని నిలదీశారు. దమ్ముంటే రాజధానిలో స్వయంగా పర్యటించి ఎక్కడ అమరావతి మునిగిపోయిందో చూపించాలని సవాల్ చేశారు. భవిష్యత్తులో కూడా వరదలు వస్తే రాజధాని ప్రాంతంపై ప్రభావం పడకుండా కొండవీడి ఎత్తిపోతల పథకాన్ని సీఎం చంద్రబాబు నాయుడు నిర్మించిన విషయం వైకాపా మర్చిపోయిందా అని మంత్రి దుర్గేష్ నిలదీశారు. పార్టీ నేతలు ఒక్కొక్కరు పార్టీని విడిచి వెళ్తుంటే కాపాడుకోలేని వైకాపా మునిగిపోయే నావా అని మంత్రి దుర్గేష్ ఘాటుగా విమర్శించారు. వరదల విషయంలో తప్పుడు కథనాలు, తప్పుడు ప్రచారాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అందరికి నమస్కారం. జై జనసేన, జై పవన్ అన్న. గల్ఫ్ జనసేన పార్టీ వారి ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ జరుపుతున్నటువంటి రక్తదాన శిబిరం నిజంగా చాలా అద్భుతం. జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి మానవ సేవ మాధవ సేవ తలిచి 2017లో నిర్మించడం జరిగింది. దాదాపు 9 సంవత్సరాలు అవుతోంది. ఆగస్టు 29న మన ఇండియన్ ఎంబాసీలో ఒక జనసేన పార్టీ పేరు మీద అసోసియేషన్ రిజిస్టర్ అయ్యి దేశ చరిత్రలోనే ఏ పార్టీకి లేని విధంగా అది మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడు కాబట్టి అటువంటి మహోన్నమైన వ్యక్తి పేరుతో ఒక అసోసియేషన్ స్టార్ట్ అయింది. అలానే ఆగస్టు 29వ తేదీ జాబ్రియా బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రక్తదాన కార్యక్రమానికి మన కువైట్లో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులు మరియు తెలుగుదేశం అభ్యర్థులు మరియు మన జనసేన జన సైనికులు మెగా అభిమానులు అందరూ తండోపతండాలుగా కలిసి వచ్చి మన ఇద్దరు అన్నదమ్ముల ముద్దుల అన్నయ్య, ఇంకో మరో అన్నయ్య మన కొనదల నాగబాబు గారు ఎమ్మెల్సీ, మన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, మన ప్రపంచ దేశాలకు ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మన నాగబాబు గారు ఆయన చేతులతో సంతకం చేసి సర్టిఫికెట్ ఇవ్వబోతున్నాడు. ఈ సర్టిఫికెట్ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ఇవ్వబోతున్నాము. తప్పనిసరిగా అందరూ వచ్చి రక్తదానానికి ప్రాణదాత కాండి. ఆగస్టు 29 శుక్రవారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై హింద్. వర్షాలు వస్తాయని తెలిసి ముందు జాగ్రత్తగా అధికారులు అది తీసుండాలి. అది జరగలేదు. అందువల్ల యాక్చువల్గా ఈ చిన్న ఇబ్బంది వచ్చింది. అంతేగాని అమరావతి మునిగిపోద్ది, అది పోద్ది, ఇది పోద్ది అని అప్రచారం చేయటం తప్పు. ఏదైనా ఉంటే రండి, వచ్చి చూడండి. అసలు ఏంది ఇప్పుడు యాక్చువల్గా బైపాస్ చేశారు, మొత్తం నీళ్ళు వెళ్ళిపోయినాయి. 24 అవర్స్లో పోయినాయి. వాడు బైపాస్ చేసిన 24 అవర్స్లో నేను అసలు ఇప్పుడు చూసి ఆశ్చర్యపోతున్నా. వాళ్ళు యాక్చువల్గా కాంట్రాక్టర్లు కొండవీటి వాగు మీదే రోడ్డు వేసుకున్నారు. ఇంక రోడ్డు వేసుకుని నీళ్ళు ఎట్టిపోతాయి వెనక బాక. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ పీరియడ్లో ఇటువంటివి ఉంటాయి. అందుకని ఇప్పుడు అధికారులు చెప్తున్నాను, మళ్ళీ ఫర్దర్గా వర్షాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ముందు జాగ్రత్త తీసుకోమని నేను అందరికీ చెప్తున్నాను. అమరావతి క్యాపిటల్ సిటీ ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసి ఆపాలనుకున్నది ఆగదు. అది ఆగే స్టేజ్ లేదు, దాటిపోయింది. ఇది 3 ముక్కల ఆట కాదు, ఇది దాటిపోయింది. ఆ స్టేజ్ దాటిపోయి వర్క్స్ అన్నీ టేక్ ఆఫ్ అయినాయి. ఒక వర్క్ అని కాదు, ఏదైతే డిఫరెంట్ వర్క్స్ ఇచ్చాము, 360 కిలోమీటర్ రోడ్లు కావచ్చు, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కావచ్చు, లేదా టవర్స్ కావచ్చు, లేదా అధికారుల కోసం బంగళాలు కావచ్చు, అన్ని వర్క్స్ జరుగుతున్నాయి. అధికారుల కోసం బంగళాలు అయితే 4000లో ఒక 250 ఎంతో ఫినిష్ కాకపోవచ్చు. మిగతా అన్నీ కూడా 31 మార్చి లోపల అధికారులకు కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 1.5 ఇయర్లో ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. 2.5 ఇయర్స్లో లేఅవుట్స్ రోడ్స్ పూర్తవుతాయి. 3 సంవత్సరాలు ఐకానిక్ బిల్డింగ్స్ ఎటువంటి పరిస్థితుల్లో పూర్తవుతాయి. దీని మీద దుష్ప్రచారం చేస్తూ మీరు పోతే తర్వాత ప్రజలు మిమ్మల్ని ఎచ్చికొట్టుకుంటారు. ఎందుకంటే మేము ఇన్నిసార్లు చెప్తున్నాం,
3 సంవత్సరాల లోపల అమరావతి కంప్లీట్ చేస్తామని కంప్లీట్ చేస్తాం. ఉదయం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. ఆ వీడియో చూశాను. చూసి ఒక 75 ఏళ్ళ వృద్ధుడు అసత్యాలు పలుకుతుంటే కొంచెం సిగ్గుగా అనిపించింది. కానీ మళ్ళీ తమాయించుకొని చూశాను. ఏంటంటే అతను ఫేకు, అతని పార్టీ అధ్యక్షుడు ఫేకు, ఆ పార్టీ పుట్టుకే ఫేకు. అట్లాంటప్పుడు ఇట్లాంటి విషయాలు పెద్ద ఫేక్ అనిపించవు వాళ్ళకి పాపం. కానీ మాకు బాధేస్తుంది. రాంబాబు గారు అమరావతి రాజధాని ఎంతో కృషితో 35,000 ఎకరాలను సేకరించి ₹1 ఖర్చు లేకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని కడితే మీరందరూ కౌరవ సభలో అసహ్యంగా అమరావతి రైతుల్ని పొట్టగొట్టి బజార్కి ఇచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి నానా దుర్భరమైన పరిస్థితులు తెచ్చి హింసించారే, ఇంకా సాలేదా? అయినా గాని ప్రజలు చీకొట్టి చెప్పుతో కొట్టి 11 సీట్లకే పరిమితం చేశారు. అయినా కానీ మీకు బుద్ధి రాలా. ఇంకా విష ప్రయోగం చేస్తున్నారు, ఇంకా విషం చిమ్ముతున్నారు, ఇంకా దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. వర్షం పడితే పొలాలు మునిగిపోవా? పొలాలు కొట్టుకుపోయిన పరిస్థితులు చూడలేదు గతంలో. ఇవాళ అదే పొలాలకు పోయి పత్తి పొలాలకు పోయి పత్తి చేలోకి వెళ్ళి వీడియోలు తీసి అమరావతి మునిగిపోయిందో అని కాల్ చేస్తున్నారు. ఏమయ్యా బుద్ధి ఉందా? గతంలో మీరు వైజాగ్ని రాజధానిగా ప్రకటించారే, రాష్ట్రంలో ముంపు గ్రామాల్లో ముంపు ప్రదేశాల్లో టాప్ 5లో ఉంది. అది గమనించావా? అది తెలుసా నీకు? తెలిసినా కానీ మీరు చేస్తే అదేదో అంట, ఎదుటోడు చేస్తే అదేదో అంట. అట్లా ఉంది నీ పరిస్థితి. అంతా మునిగిపోయిందన్నావు కదా. నీ తాడేపల్లి పిల్లిని చూసారా? తాడేపల్లి కొంపలో పిల్లి. అక్కడికి వెళ్ళిరా ఒకసారి, ఆ తాడేపల్లి మునిగిపోయిందో చూపిస్తా. నేను చూశాం. ఈరోజు నీకు ఫోటోలు కూడా పెడతా మునిగిపోలేదని. అట్లానే ఎస్ఆర్ఎం కాలేజీ మునిగిపోయిందా? సెక్రటేరియట్ మునిగిపోయిందా? అసెంబ్లీ మునిగిపోయిందా? విట్ మునిగిపోయిందా? ఇవన్నీ మునిగిపోలా. అమరావతి మాత్రం మునిగిపోయింది. చెప్పుకోవడానికి వయసు ఉంది అమరరాంబాబు. వయసు కన్నా విలువ ఇవ్వాలి మేము. ఆ విలువ ఇచ్చే పరిస్థితి తెచ్చుకో. సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఎట్లా అవుతాయి? అంత భారీ వర్షాలు కురిస్తే నేట మునగవు ఆ పొలాలు. దానికి పేరేచెర్లో మొత్తం వాగు మొత్తం పోయి అక్కడ మళ్లించారు. ఫేక్ మాటలు ఆపండి అయ్యా. ఫేక్ మాటలు ఆపి నిజ జీవితంలో బతకండి. ఇప్పటికే మీ ఒళ్ళు పగలగొట్టి 11 సీట్లకు పరిమితం చేశారు. మీ పడితే సత్తనపల్లిలో ఒళ్ళు జాగ్రత్త.